ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దాసుని నన్ను నాయన మీ కనికరం చొప్పున, మీ కృప చొప్పున అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరువంతను ఆశ్రయించండి, దీవించండి. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే నాయన కోర్టు కేసులతో బాధపడుతున్నారో కోర్టు కేసు నుంచి విడిపించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని విడిపించండి నాయన. అయ్యా ఎవరైతే దూర ప్రయాణం వెళ్తున్నారో వాళ్ళని మీ కృప చూపించండి. ప్రయాణం అంతా కూడా ప్రభా మీకు క్షేమను ప్రయాణం దయచేయండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి. ఎవరైతే ఈరోజు అయ్యా పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా నాయన బిడ్డలను దీవించండి. అనున్నంగా జీవించే భార్య భర్తలు ఇద్దరు కూడా అనున్నంగా జీవించే కృపను దయచేయండి. అని కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.